ఇప్పుడు వరకు మన ట్రెడిషనల్ లో మన కళలు అనేవి లేవు, ఉన్నాయి కానీ మనం చంపుకుంటాం మన కళలు. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తుంది, కళలు కనండి, నమ్మండి, మీ కళలు సొంతం చేసుకోలేదు ఇక్కడ చెప్తుంది. ఓకే ప్రతి ఒక్కరు లైఫ్ లో రికగ్నైజేషన్, సన్మానాలు కావాలనుకుంటారు, పార్లమెంట్ వెళ్ళాలనుకుంటారు, టైం వేయడం కావాలనుకుంటారు, అదేవిధంగా బీచ్ కావాలనుకుంటారు, వెకేషన్ కావాల్సిన టైం కావాలనుకుంటారు, బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటారు, ఇప్పించాలనుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎటువంటి అప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాం, జ్యువెలరీ నగలు కూడా కావాలనుకుంటాం, అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎటువంటి అప్పులు లేకుండా ఫైనాన్షియల్ పరంగా ఫ్రీగా ఉండాలనుకుంటాం, మంచి హౌస్ కూడా పెట్టుకోవాలనుకుంటాం. ఇన్కమ్ అనేది చాలా తక్కువ, అంటే ఇన్కమ్ తక్కువ కాబట్టి మనం ఏం చేస్తుంటాం, మన కోరికలు మనం చంపుకుంటూ అడ్జస్ట్మెంట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ కంటిన్యూ చేస్తాం. అవునా కదా? చూసుకున్న తర్వాత ఇన్కమ్ అనేది కమ్, అంటే ఇన్కమ్ అనేది చాలా తక్కువ, మనకు వచ్చే ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఓకే సో మొత్తం మన లైఫ్ మొత్తం ఏం చేస్తుంటామంటే లైఫ్ ఫుల్ ఆఫ్ కాంప్రమైజ్, ప్రతిది కూడా అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అయిపోయి మనము గడిపేస్తుంటాం. ఓకే సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లివింగ్ కాస్ట్ ఇండియన్ ఎకనామికల్ సర్వే, ఇక్కడ ఏంటంటే మనకు ఒక సర్వే చేసింది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక సర్వే చేసింది అనమాట. ఆ సర్వేలో ఏం చేస్తుందంటే 40 years 1940లో, అంటే ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీకి 1940లో అప్పుడు ఇల్లు కట్టాలంటే 10 రూపీస్ సర్వే. ఆఫ్టర్ 20 years 1960 వచ్చేసరికి 100 రూపీస్ అవసరం వచ్చింది. 1980 వచ్చేసరికి 1000, 2000 వచ్చేసరికి 10,000, 2000 అనేసరికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా 2020 1 lakh, ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం. ఎవరు ఎంత ఇన్కమ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బట్ 2040 వచ్చేసరికి 10 lakhs కావాలని చెప్తుంది. మనం చేసే జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎర్నింగ్ చేసిన అవకాశం ఏమైనా ఉందా? బట్ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో దాంట్లో 100% అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వాట్ హ్యాపెన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 65 years, అంటే ఒక సగటు మనిషి 65 to 70 years వరకు బతుకుతాం. ఒక 65 సంవత్సరాలు వచ్చేసరికి 36% చనిపోతుంటారు. సో ఎందుకు పుట్టామో, ఏం చేస్తున్నామో, ఎలా బతుకుతామో మన కోరికలు లేవు, ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నా మనకి ఏం ఒక దారి కూడా చూపించకుండా ఏం చెయ్యాలో తెలియక చనిపోతున్నారు 36% జనాలు. ఓకే మేడం? అదేవిధంగా 50% జనాలు డిపెండ్, ఫ్యామిలీ పైన అదర్స్ పైన డిపెండ్ అనమాట. ఎవరితో ఏమైనా అయితే ఈ రోజు టిఫిన్ అయిపోతే బాగుంటుంది, మధ్యాహ్నం అందరితో భోజనం అయితే అయిపోతుంది. చాలా మంది ఉంటారు అయితే సాయంకాలం మనకి ఆల్కహాల్ సేవించే వాళ్ళకి ఇలాంటి అయిపోతే ప్రతి ఒక్కరు కూడా అదర్స్ పైన డిపెండ్ అనమాట. ఓకే మేడం? సో అదేవిధంగా స్టిల్ 5% జాబ్ అనమాట చేస్తున్నారు. జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్ లో ఏంటంటే జస్ట్ మనకి ఆకలిగా ఉండగానే జాబ్ చేస్తున్నారు, కానీ ఎటువంటి అవసరాలు కానీ ఎటువంటి డ్రీమ్స్ కూడా చూపించే జాబ్. ఓకే మేడం ఫ్రెండ్స్? ఇక్కడ చాలా మంది జాబ్ అవర్స్ ఉండొచ్చు, మేబీ డోంట్ డిసప్పాయింట్ ఎనీవన్. ఓకే మేడం ఫ్రెండ్స్? నేను జాబ్ కి వ్యతిరేకం కాదు, మా ఇంట్లో కూడా జాబ్ అవర్స్ ఉన్నారు. బట్ జాబ్ గురించి నేను చెప్తున్నాను, వాళ్ళకి ఎందుకంటే శాలరీ పైన డిపెండ్. ఓకే మేడం ఫ్రెండ్స్? అందు గురించి చెప్తున్నా. ఇక్కడ ఓన్లీ 4% ఫైనాన్షియల్ ఫ్రీ. సొసైటీలో 100% లో జస్ట్ ఓన్లీ 4% మాత్రమే ఫ్రీగా ఉన్నారు. 1% టైం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. 100% లో 1% జనాభా దగ్గర మాత్రము టైం ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం అన్ని రకాలుగా ఉంటాయి. ఓకే మేడం ఫ్రెండ్స్? ఉండే వాళ్ళు మనం చూసుకోండి, ఏ పర్సెంట్ లో ఉండరు అనుకోండి. ఓకే మేడం ఫ్రెండ్స్? ఓకే నెక్స్ట్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఫ్రెండ్స్ అని ఫాలో అవుతుంటాం. అవునా కదా ఫ్రెండ్స్? సో ఈ రోజు అందరం కూడా మూవీస్ చూస్తుంటాం. మూవీస్ లో యాక్టర్స్ హీరో ఏ రకం బట్టలు వేసుకుంటే ఆ రకం బట్టలు వేసుకుంటాం, ఎలా కటింగ్ చేసుకుంటే అలా ఇది చేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ కూడా చూసుకునేసరికి 1950లో ప్లాస్టిక్ జమానా నడిచింది అన్నప్పుడు, 1960 వచ్చేసరికి ఆయిల్, 1970 వచ్చేసరికి ఆటోమొబైల్, 1980 వచ్చేసరికి కంప్యూటర్, 1990 వచ్చేసరికి టెలికమ్యూనికేషన్, 2000 సంవత్సరం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2010 వచ్చేసరికి ఈ కామర్స్, 2020 నాటికి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. ప్రెజెంట్ మనం ఎంత ఉన్నాం? 2024 లో ఉన్నాం. ఎస్ఆర్ ఫ్రెండ్స్? సో ప్రెజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది? డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. అవునా కదా ఫ్రెండ్స్? చాలా మంది ఇంకా జాబ్స్ 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 అంటాం. జాబ్ అంటే ఏంటి? జస్ట్ ఓబే ద బాస్, ఒకరికైనా పని చేయడమే. బట్ ఒకరు కాదు, ఇక్కడ మాలిక అయ్యే అవకాశం ఉంది. చూస్ వైస్లీ. ప్రెజెంట్ మనం ఉన్న ట్రెండ్స్ లో 2020 నుంచి 2024 నడుస్తుంది. ప్రెజెంట్ హవా ఏది నడుస్తుంది? డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. ఓకే మేడం ఫ్రెండ్స్? సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నడిచేదంతా డైరెక్ట్ సేలింగ్. ఓకే మేడం ఫ్రెండ్స్? సో వై డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ? డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ఎందుకు చేయాలి? ఇక్కడ చూసుకునేసరికి అన్ఎంప్లాయిడ్ చాలా మంది, సంవత్సరానికి 90,000 మంది స్టూడెంట్స్ రిలీజ్ అవుతుంటే 30,000 మందికి జాబ్స్ వస్తున్నాయి. మిగతా 60,000 మంది ఏం చేస్తున్నాం? చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్ ఎటువంటి సంబంధం లేకుండా దేంట్లో దానికి ఇరిగిపోతాం. అటువంటి అన్ఎంప్లాయిడ్. మా దగ్గర కావాల్సిన టైం ఉంటుంది, మనీ ఉంటుందా? మనీ కూడా ఉండదు, సెక్యూరిటీ ఉండదు, రికగ్నైజేషన్ సన్మానాలు కూడా ఏమీ ఉండవు వాళ్ళకి. ఓకే మేడం ఫ్రెండ్స్?
జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. తెల్లవారు వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, మళ్ళీ పడుకుంటారు, తెల్లలేసి జాబ్ 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 జాబ్. ఓకే మేడం, జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మన దాంట్లో మన చుట్టుపక్కల ఏరియాలో ఉంటుంది. వాళ్ళ రిటైర్మెంట్ అయ్యేసరికి పెన్షన్ ఎప్పుడు వస్తుంది, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాం. అవునా కదా ఫ్రెండ్స్? బట్ ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గర టైం ఉండదు, మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, రికగ్నైజేషన్ సన్మానాలు కూడా ఏమీ ఉండదు. ఓకే మేడం ఫ్రెండ్స్? సో ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ అంటారు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి, వాళ్ళ దగ్గర టైం అనేది బిల్కుల్ ఉంది. ఎందుకంటే బిజినెస్ 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 అని చెప్తుంటారు. వాళ్ళ దగ్గర మనీ అనేది ఉంటుంది, బట్ సెక్యూరిటీ అనేది ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర. అదే విధంగా చూసుకుంటే రికగ్నైజేషన్, ఏదైనా ఫండ్స్ డొనేట్ చేస్తుంటారు బిజినెస్ పర్సన్స్, సమ్ టైమ్స్ వాళ్ళకి సన్మానం చేస్తుంటారు అంతే. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రెస్ట్, నేను ఏదైతే చెప్తున్నానో ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ సెల్లింగ్ కోసం దాంట్లో 4 to 5 years చేసినట్టుంటే మీకు కావాల్సిన టైం ఉంటుంది, మీకు కావాల్సిన మనీ ఉంటుంది, మీకు కావాల్సిన సెక్యూరిటీ ఉంటుంది, రికగ్నైజేషన్స్ కూడా ఏం చెప్తున్నారు మనకి నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండకండి. ఒకటి మాట్లాడండి, ప్రతి ఒక్కరు కూడా సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడి కరోనా టైంలో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తినడానికి కూడా వాసిపోయారు. అవునా కదా ఫ్రెండ్స్? సో అందు గురించి మన కంపెనీ ఏం చెప్తుంది, మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైం గా స్టార్ట్ చేయండి, సెకండ్ ఇన్కమ్ కూడా చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా మేడం? ఓకే, నెక్స్ట్ గట్టిగా క్లాస్ కావాలి. మేనేజింగ్ డైరెక్టర్స్ అన్నమాట, పంచ పాండవులకు 5 ఉన్నారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది కూడా చూసుకుంటున్నారు. మన ఆఫీస్ అన్నమాట ఇది. ఆల్రెడీ మన కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ 5 డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది చక్కగా చూసుకుంటున్నారు. ఓకే మేడం? సో ఇక్కడ మన కంపెనీ కూడా ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. మన కంపెనీ జనవరి 2001లో స్థాపించడం జరిగింది. 1956 యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది. 1956 అంటే ఎల్ఐసి సెక్టర్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్, బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ అన్ని కూడా 1956 యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది. మన కంపెనీ కూడా 1956 యాక్ట్ ప్రకారంగానే పనిచేస్తుంది. ఓకేనా మేడం ఫ్రెండ్స్? సో మన ఆఫీస్ అన్నమాట A-3/24 జగత్పూర్ న్యూ ఢిల్లీలో ఉంది. దీనికి ఎటువంటి బ్రాంచ్లు కానీ ఏజెంట్స్ కూడా లేరు. ఆల్ ఓవర్ ఇండియాలో 90 lakhs పీపుల్స్ అబౌవ్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీ దీంట్లో పనిచేస్తున్నారు. ఓకేనా మేడం ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఈ రోజు మన సొసైటీలో ఒక పాప బాబు పుట్టిన హాస్పిటల్కి వెళ్తే బర్త్ సర్టిఫికేట్ కావాలండి. ఎస్ఆర్ ఫ్రెండ్స్? ఎవరైనా చనిపోయారంటే దానికి ఏమైనా ఇంకా లావాదేవీలు ఉంటే ఏదైనా డెత్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? ప్రతి దానికి కూడా ప్రూఫ్. మరి మన కంపెనీ నేటి 24 years గా సక్సెస్ వేలో ఒక మన ఇండియా రాజధాని అయినటువంటి ఢిల్లీ భాగ్యనగరంలో ఉందంటే మరి ఎవిడెన్స్ ఉంటాయా ఫ్రెండ్స్? ఉంటాయి. కంపెనీ వాళ్ళ పేరు మీద ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, పాన్ కార్డు ఉంది, జిఎస్టీ ఉంది, టోటల్ 33 పేపర్ డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే మేడం ఫ్రెండ్స్? ఇక్కడ మన కంపెనీలో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా రకాలుగా ఇన్కమ్ చేసుకున్నారు. కంపెనీకి ఉపలబ్ధి అంటే కంపెనీలో చేసి నేటికి 24 years అవుతుంది. దాంట్లో కొంతమంది ఎలా కోడింగ్ అయ్యో జస్ట్ పార్ట్ టైం గా చదువుకుంటే అర్థం చేసుకోండి. 2000 से अधिक लोग के करोड़पति ఈ సిస్టమ్ లో ఈ కంపెనీలో 2000 మంది పైన కరోड़पति అయ్యారు. ఓకే మేడం ఫ్రెండ్స్? 4000 से अधिक लोग अपना खुद का घर ले चुका है. అంటే 2000 మంది కంటే ఎక్కువగా 5000 మంది. అదే విధంగా 10,000 से अधिक लोग अपने खुद की कार ले चुके हैं. అంటే 10,000 మంది. అదే విధంగా చూసుకుంటే సరికి 11,000 से अधिक लोग विदेश यात्रा कर चुके हैं. कंपनी का 12,000 से अधिक लोग कंपनी अचीव करके चुके हैं. और एंडिंग पर भी कहने 1000 మెంబర్స్ ఎబో వీక్లీ 2 lakhs తీసుకునే వ్యక్తులు కూడా ఈ సిస్టమ్ లో ఉన్నారు. ఓకే మేడం ఫ్రెండ్స్? 500 से अधिक लोग अपने खुद की BMW, Audi, Range Rover, Jaguar जैसी सुपर लग्जरी कार ले चुके हैं. 500 మంది పైన ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ మోస్ట్ కరోడ్పతి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర BMW లేవు. ఎవడో నోట్ ఒకటి దగ్గర ఇద్దరు దగ్గర ఉంటాయి. బట్ మన కంపెనీలో 24 years లో 500 మంది పైన చేసుకున్న ఒక్కొక్కరు కోట్లు వాల్యూ చేసే కార్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే మేడం ఫ్రెండ్స్? 1000 से अधिक लोग लगभग 1 करोड़ से 5 करोड़ का अपने सपने का घर बना चुका है. అంటే ఈ సిస్టంలో ఈ కంపెనీలో పనిచేయడం వల్ల మనలాగే ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మారడానికి దీంట్లో 1000 से अधिक लोग అంటే 1000 మెంబర్స్ ప్లస్ కోటి రూపాయల పై నుంచి 5 కోట్ల వరకు వాల్యూ చేసే అవసరం ఉన్న వాళ్ళ డ్రీమ్ హౌస్ కూడా కట్టుకున్నాం. చెప్పండి, మనం చేస్తున్న ట్రెడిషనల్ లైఫ్ లో కోటి రూపాయల హౌస్ కట్టాలని ఎవరికైనా థాట్ ఆలోచన వస్తుందా? నో. బట్ ఇక్కడికి వచ్చామంటే మన కళను నెరవేర్చుకునే అవకాశం కూడా మనకి ఉంది. ఓకే మేడం ఫ్రెండ్స్? ఓకే, థాంక్యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సెక్టర్స్ ఇన్ విచ్ వి మన కంపెనీ దేని మీద పనిచేస్తుంది. లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, లైఫ్ స్టైల్, కిచెన్
సంబంధించి గ్రోసరీ, ట్రావెల్ అండ్ ఫుడ్ వేర్ అంటే ఈ అన్ని రకాలుగా ఐటమ్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ స్విచ్ పెట్టేసి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాలుగా ప్రొడక్ట్స్ అనేది మన దాంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా మేడం? ఏం చెప్తుంది? आपका परिवार के शुद्ध और आत्मनिर्भर भविष्य के लिए అంటే మీకు మీ పిల్లల భవిష్య కోసం రండి, మీ ఆలోచన విధానం మార్చుకుని రండి, ఒక అడుగు ముందుకు వేయాలని స్వాగతం చెప్తాను. ఓకే మేడం? ఏం చెప్తుంది? విశ్వాసమే హై సఫలత, నమ్మి రండి, మాతో పాటు చదివించండి, మీ కళ నెరవేర్చుకోండి అని కూడా చెప్తాను. ఓకే మేడం? కంపెనీ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ చూడండి, మన కంపెనీ అనేది కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ తో టై అప్ ఉంది. ఏంటంటే విమల్ బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ బ్రాండ్, గ్రాడో ఉంది, గ్రాసిమ్ ఉంది, రైమాండ్, చాలా కంపెనీలు ఉన్నాయి అన్నమాట. మన కంపెనీ అనేది చాలా కంపెనీస్ తో మన టై అప్ లో ఉంది అన్నమాట. ఓకే మేడం? నెక్స్ట్ గట్టిగా క్లాస్ లో ఈ రోజు మన ఇండియాలో గీత ఏం చెప్తుంది అదే మనం ఫాలో అవుతున్నాం. అవునా కదా ఫ్రెండ్స్? సో దాని ప్రకారం ఇక్కడ మన ఇండియాలో ఇది ఉందన్నమాట భగవద్గీత. సో ఇంతకు ముందు కార్తీక మాసంలో మండపాల పైన ఎక్కడైనా చిన్న చిన్న తులసి వీటి మధ్య పెట్టుకుంటే రెడ్ పైన పురాణాలు చదువుకుంటారు. బట్ ఇదేంటంటే మనకి చదవమంటే చదివి వినిపించే గీత అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి విజయం టూల్ ఉందన్నమాట. దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని వినొచ్చు అనమాట. ఇది మనకి 15 లాంగ్వేజ్ లో ఉంది, మల్టీ లాంగ్వేజ్. ఓకేనా మేడం? భాషలో కావాలంటే ఆ భాషలో ఇచ్చేసుకోడు. 18 పర్వాలనే ఉన్నవి, అదేవిధంగా 108 భజన సాంగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా మేడం? భగవద్గీత మనకి విన్నా పుణ్యం కలుగుతుంది, 10 మందికి వినిపించిన కూడా పుణ్యం కలుగుతుంది. అవునా కదా మేడం? సో అటువంటి కూడా దీంట్లో వన్ టైం దీంట్లో షాపింగ్ చేసుకుని దీంట్లో లాగిన్ అనేది అవ్వచ్చు. ఓకేనా మేడం? అదేవిధంగా చూసుకున్నసరికి సంపూర్ణ హనుమాన్ చాలీసా. ఇక్కడ చెప్పండి, ప్రతి ఒక్క గ్రామంకి ఎంట్రన్స్ లో ఒక హనుమాన్ విగ్రహం కడుతున్నారు లేదా ఫ్రెండ్స్? దేనికోసం కడుతున్నారు? ఊరికి ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి అలా దుస్తులు రాకుండా ఉండాలని కూడా కడుతున్నారు. అవునా కదా ఫ్రెండ్స్? సో అటువంటి ప్రొడక్ట్ అనమాట మనం కూడా దీంట్లో తీసుకొని లాగిన్ అనేది అవ్వచ్చు. ఓకేనా మేడం? ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నసరికి లెర్నింగ్ నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ కిట్ అనమాట. ఇది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక టీచర్ లా గైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా మేడం ఫ్రెండ్స్? మన ఇంట్లో పిల్లలు ఉంటారు, ఈ రోజు బాగా మొబైల్ కి అడిక్ట్ అయిపోయింటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు కూడా మొబైల్, భోజనం చేసేటప్పుడు కూడా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా, రాత్రి పడుకునేటప్పుడు కూడా మొబైల్ ఇవ్వాల్సిందే. అవునా కదా? కానీ లైఫ్ టైమ్ లో వన్ టైం అనుకోండి లర్నింగ్ ఎడ్యుకేషన్ కిట్ తీసుకుంటే 5 years బిఫోర్ 5 సంవత్సరాల లోపల కానీ వాళ్ళకి కానీ ఏంటంటే వాళ్ళు 90% మైండ్ అనమాట ఫోకస్ దీని మీద పెడుతుంది. ఓకేనా మేడం? 18 years నుంచి 60 years వరకు మనం చదువుకున్నా మళ్ళీ చేసినా సరే మన నాలెడ్జ్ అనేది ఏం పనిచేయదు, జస్ట్ 10% మాత్రమే పనిచేస్తారు. బిఫోర్ 5 years 5 సంవత్సరాల లోపల మనం కానీ ఎడ్యుకేషన్ కిట్ కానీ వాళ్ళకి ఇచ్చినట్టు 90% నాలెడ్జ్ అనమాట ఎడ్యుకేషన్ పైన ఉంటుంది. ఓకేనా మేడం? లైఫ్ స్టైల్ బయట ఏ విధంగా షాపింగ్ చేస్తుంటాము, అన్ని విధాలుగా సారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, సూట్ ప్యాంట్స్ ఉన్నాయి, అన్ని ఏ టు జెడ్ అన్నమాట. కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, గ్రోసరీ ఐటమ్స్ కూడా అన్ని ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ షాపింగ్. ఓకే మేడం? సో నెక్స్ట్ అదే విధంగా ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి, ఫుడ్ వేర్స్ ఉన్నాయి. అదే విధంగా आपका पास शॉप है, खरीदारी के 4 विकल्प అంటే మన దగ్గర 4 టైప్స్ ఉంది. ఒకటి రిటైల్ స్టేట్, రెండు సూపర్ మార్కెట్, నెక్స్ట్ ఆన్లైన్ మార్కెటింగ్, నెక్స్ట్ వెబ్ షాప్. దేంట్లో షాపింగ్ చేయడం వల్ల ఏం చెప్పి ఇలా రిటైల్ స్టోర్ ఉంది. రిటైల్ స్టోర్ కి మనం షాపింగ్ చేసామంటే అక్కడ ఎంఆర్పి ఎంత ఉంటే అంతే రేట్ మనకి ఇస్తారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? అదే సూపర్ మార్కెట్ ఏంటంటే ఎక్కడ పెద్ద డిమార్ట్ అటువంటి షాపింగ్ మాల్ దగ్గర వెళ్ళమంటే ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? అదే ఆన్లైన్ కొనమంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇవన్నీ ఉన్నాయి. ఆన్లైన్ లో మనం ఏ ప్రొడక్ట్ బుక్ చేస్తుంటే అదే ప్రొడక్ట్ వస్తుంది. ఏమైనా అందంగా ఇన్కమ్ చేసుకునే అవకాశం వస్తుందా? ఏమైనా సెక్యూరిటీ వస్తుందా? వాటిని ఏదైతే కంపెనీ కోసం చెప్తున్నానో సేల్స్ ఆఫ్ డైరెక్ట్ ఇన్సైడ్, దీంట్లో వన్ టైం షాపింగ్ చేసుకోవడం వల్ల మన డబ్బులతో పాటు మనకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది, అదనంగా ఇన్కమ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దాంతో పాటు 3 జనరేషన్ వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం రాశారు?